ఇక అనివార్య కారణాల వల్ల డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడిందని జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. కోరం లేకపోవడంతో వాయిదా పడిందని తెలిపారు. రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ నుంచి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గా దల్లి గోవింద్ రెడ్డి విజయం సాధిస్తారని అంటున్న ఎమ్మెల్యే పంచకర్లతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖ డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో ఎన్నికైతే ఈరోజు వాయిదా పడినట్టు పరిస్థితి ఉంది. దాదాపు కోరానికి సంబంధించినటువంటి సభ్యులు లేకపోవడంతో వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఉన్నారు. వారినాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఈరోజు జరగవలసినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడం అనుకున్నటువంటి కోరం లేక 2 సభ్యులు తక్కువ వచ్చారు. రేపటికి వాయిదా పడింది. రేపు పొద్దున్న 11 గంటలకు మళ్ళీ ఎలక్షన్ ఉంది. ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షమైన జనసేన అభ్యర్థి దల్లి గోవింద్ రెడ్డి గారు రేపు పొద్దున్న డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అత్యధిక మెజార్టీతో ఈరోజు మేము కొద్ది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాము, అందరూ వస్తారనుకుని 2 సభ్యులు కోరం తగ్గింది. రేపొద్దున అందరినీ మోటివేట్ చేస్తాం. రేపొద్దున మంచి మెజార్టీతో దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాం. ఈరోజు డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక ఉందని తెలిసినప్పటికీ కొంతమంది గైర్హాజరు అవ్వడం కనుక ఉన్నటువంటి ఆంతర్యమేమో నేను నా పార్టీ వరకు చెప్పగలను. 14 మంది కార్పొరేటర్లు, 3 ఎమ్మెల్యేలు, మేము 17 మంది వచ్చాం. బీజేపీ సీఎం రమేష్ గారు, ఎంపీ గారు తప్ప విదేశాల్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వచ్చారు. నా పార్టీ గురించి నేను చెప్పగలను. మిగతా పార్టీల గురించి చెప్పాలంటే మీరు వాళ్ళని అడగాలి. నిన్నటి వరకు ఆశావహులు అనేవాళ్ళు 3 పార్టీల నుంచి కూడా ఉన్నారు. అయితే ఈ రోజే సడన్గా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి దల్లి గోవింద్ రెడ్డిని డిప్యూటీ మేయర్గా ప్రకటించారు. దీంతోనే టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు గైవారు అయ్యారని చెప్తున్నారు. దీన్ని అదేమీ లేదండి. మేయర్ తెలుగుదేశం అభ్యర్థి 74 మంది అందరం ఓటేస్తాం. డిప్యూటీ మేయర్ జనసేన అభ్యర్థి 74 మంది ఓటేస్తాం. ఇవాళది రేపు జరుగుద్ది అంతే. రేపు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంట? 74 హాజరవుతారు. 74 హాజరవుతారు. రేపు మాట్లాడుకుందాం. 74 హాజరవుతారు. రైట్. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈరోజు జరగవలసినటువంటి గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఎన్నిక కూడా పూర్తిగా అయితే వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది.